నమస్కారం. తిరుపతి వెంకట కవులు, కొపరపు కవులు ఈ రెండు జంటలు అవధాన విద్యను ప్రపంచమంతా తిప్పి ప్రపంచమంతా అవధాన సరస్వతిగా మార్చిన సంగతి జగద్విదితం. తిరుపతి వెంకట కవుల్లో రెండో ఆయన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, కొపరపు సోదర కవుల్లో పెద్దవారు వెంకట సుబ్బరాయ కవి గారు. వాళ్ళంతా మరణించిన తర్వాత చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు 80 ఏళ్ళు జీవించారు. 1950 వరకు వారు ఉన్నారు. కొపరపు సోదర కవులు కుమారులు జంట కవులుగా, కుమార సోదర కవులుగా అవధానాలు, ఆస్కవిత సభలు చేశారు. వీరి గురించి ఇంకా ప్రపంచానికి తెలియాల్సి ఉంది. ఇందులో విశేషం ఏంటంటే తిరుపతి వెంకట కవులు, కొపరపు కవుల బంధము, వాళ్ళ చరిత్ర, వాళ్ళ మధ్య వివాదాలు, అలాగే వాళ్ళ మధ్య ఉన్న స్నేహ సంబంధం, ఒకరంటే ఒకరి గౌరవం చాలా గొప్పది. ఈ క్రమంలో తిరుపతి వెంకట కవుల్లో దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, కొపరపు కవుల్లో సుబ్బరాయ కవి గారు వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత తిరుపతి వెంకట కవుల్లోని పెద్దవారు చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు కొప్పరపు కవుల కుమారుల సభలకు, అనేక సభలకు వారు అధ్యక్షులుగా ఉన్నారు. అద్భుతంగా ఆశీర్వదించారు. 1942లో విజయవాడలో త్రిలింగపీఠంలో కొప్పరపు కుమార సోదర కవుల అవధానానికి చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు సభాధ్యక్షులుగా ఉండి అవధానాన్ని అద్భుతంగా నడిపించారు. అవధానంలో పృచ్ఛకులుగా విశ్వనాథ సత్యనారాయణ గారు మొదలైన మహనీయులందరూ ఉన్నారు. సభాధ్యక్షుడిగా కొప్పరపు కుమారులను చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు పరమాద్భుతంగా ఆశీర్వదిస్తారు. అందులో భాగంగా ఈ పద్యాలు గొప్ప పద్యాలు, ఒకసారి అవి మనం చూద్దాం. చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు కొప్పరపు కవుల కుమారులను, కొప్పరపు సోదర కవుల కుమారులను ఆశీర్వదిస్తూ చెప్పిన పద్యాలు. మొట్టమొదటి పద్యం: కొప్పరమన్న గోపురము, గోపురమన్న వాంగ్మివాసము, ఈ ఒప్పుల కొప్పులిరువురు నయోన్నతులందు జనించినారు, విద్యాపతులైన సత్కవుల ఆతృతిగాంచి యశంబుచే దిశల్గప్పుచు వృద్ధినందెదురుగాత చిరాయువు తోడు నీడగన్. అంత గొప్ప పద్యం ఇది. కొప్పరమన్న గోపురము, కొప్పరపు కవుల వాళ్ళ ఊరు కొప్పరం, ఇంటి పేరు కొప్పరం. కొప్పరము అంటే గోపురము, గో అంటే సంస్కృతంలో సరస్వతి, పురము అంటే నిలయము. కొప్పరపు కవుల ఇల్లు సరస్వతి నిలయము అని చెల్లపిల్లవారు అన్నారు. కొప్పరమన్న గోపురము, గోపురమన్న వాంగ్మివాసము, ఆ గోపురము శిఖరం లాంటి ఆ పురంలో ఆ ఇల్లు వాంగ్మివాసం, ఆ వాంగ్మి బ్రాహ్మి, వాణి సరస్వతి యొక్క నివాసము అన్న రెండో మాట కూడా విశేషం వేశారు. కొప్పరమన్న గోపురము, గోపురమన్న వాంగ్నివాసము, ఈ ఒప్పుల కొప్పులు ఇరువురు నయోన్నతులందు జనించినారు. ఈ ఇద్దరు కుమార కవులు మహానుభావులైన కొప్పరపు సోదర కవుల నుంచి వాళ్ళు జన్మించారు. కొప్పరమన్న గోపురము, గోపురమన్న వాంగ్నివాసము, ఒప్పుల కుప్పలన్నారు వీళ్ళు. ఒప్పుల కొప్పులు ఇరువురు నయోన్నతులందు జనించినారు, విద్యాపతులైన సత్కవుల ఆదృతిగాంచి. విద్యాపతులు, అప్పు అంటే నీరు, అప్పుకు పతి అంటే సముద్రుడు, విద్యాపతులు అంటే విద్యాసముద్రుడు అని అర్థం అన్నమాట. విద్యాపతులైన అన్నారు అంటే ఎంత గొప్ప మాట చూడండి. కొప్పరమన్న గోపురము, గోపురమన్న వాంగ్నివాసము, ఈ ఒప్పుల కొప్పులు ఇరువురు నయోన్నతులందు జనించినారు, విద్యాపతులైన సత్కవుల ఆదృతిగాంచి యశంబుచే దిశల్గప్పుచు ఉద్యనందెదరుగాత చిరాయువు తోడు నీడగన్. విద్యా సముద్రులు సత్కవుల ఆశీస్సులతో, చిరాయువుతో వీళ్ళు వర్ధిల్లాలి, ఎంతో పైకి రావాలి, వాళ్ళ సారస్వత ప్రయాణంలో ఎంతో కీర్తి తెచ్చుకోవాలి, చిరంజీవులుగా మిగలాలని చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు కొప్పరపు సోదర కవులు కుమారులను అద్భుతంగా ఆశీర్వదించారు. కాబట్టే కుమార కవులు కూడా, కొప్పరపు కవులు ఎంతటి చిరంజీవులో కుమార కవులు కూడా ఈరోజు చెల్లపిల్ల వారి ఆశీస్సులతో ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే కొప్పరపు సోదర కవులతో పాటు, కొప్పరపు వంశంతో పాటు కొప్పరపు కవుల కుమారులు కూడా చిరంజీవులయ్యారు. ఈ పద్యం మరొకసారి: కొప్పరమన్న గోపురము, గోపురమన్న వాంగ్నివాసము, ఈ ఒప్పుల కొప్పులు ఇరువురు నయోన్నతులందు జనించినారు, విద్యాపతులైన సత్కవుల ఆదృతిగాంచి యశంబుచే దిశల్గప్పుచు వృద్ధినందెదరుగాత చిరాయువు తోడు నీడగన్. ఈ పద్యం చెప్పిన చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు, చెప్పబడిన కుమార కవులు, వారి తండ్రి గారు అయిన కొప్పరపు సోదర కవులు చిరంజీవులుగా ఉన్నారు. వీళ్ళందరినీ చిరంజీవి చేసింది ఈ పద్యం. సరస్వతి ఎవరినైనా చిరంజీవిని చేస్తుందని ఇటువంటి పద్యాలే ఉదాహరణ. కొప్పరపు కుమార సోదర కవులను ఆశీర్వదిస్తూ తిరుపతి వెంకట కవుల్లో పెద్దవారైన చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు చెప్పిన మరో పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. ఆ పరమేశ్వరీ కరుణ అండగా నుండే సదస్యులన్ననో ఒప్పుల కుప్పలై తనరు ఉత్తములు అష్టవధాన కృత్యమున్ తప్పక చేయ మీ కమర దక్షత
సంశయమంద ఏటికిన్ కొప్పరపున్ కవీశ్వరుల కూరిమి నందనులారా లెండికన్. ఆ పరమేశ్వరి యొక్క, అమ్మవారి యొక్క, పార్వతీదేవి యొక్క అండలు మెండుగాని మీకున్నాయి. ఆ పరమేశ్వరీ కరుణ అండగా నుండే సదస్సులన్ననో ఒప్పుల కుప్పలై తనరు. ఈ సదస్సులంతా కూడా ఒప్పుల కుప్పలంటే మంచి సదస్సులు ఉన్నారు, సభ్యులు ఉన్నారు. అద్భుతమైన వేదిక ఇది, అద్భుతమైన ప్రాంగణం ఇది. ఆ పరమేశ్వరీ కరుణ అండగా నుండే సదస్సులన్ననో ఒప్పుల కుప్పలై తనరు ఉత్తములు అష్టవధాన కృత్యమున్ తప్పక చేయమీ కమిన దక్షత. మీరు ఉత్తమమైన వాళ్ళు, ఉత్తమమైన వంశం నుంచి వచ్చిన వారు, మీకు అద్భుతమైన దక్షత ఉంది అవధానం చేయటానికి. ఆ పరమేశ్వరీ కరుణ అండగా నుండే సదస్సులన్ననో ఉప్పల కుప్పలై తనరు ఉత్తములు అష్టవధాన కృత్యమున్ తప్పక చెయ్యమీ కమర దక్షత. సంశయమంద ఏటికిన్, ఎందుకు మీకు సందేహం ఎందుకు, సంశయం ఎందుకు, సంశయమందు ఏటికిన్ ఆ పరమేశ్వరీ కరుణ అండగా నుండే సదస్సులన్ననో ఉప్పల కుప్పలై తనరు ఉత్తములు అష్టవధాన కృత్యమున్ తప్పక చేయమీ కమర దక్షత. సంశయమంద ఏటికిన్, సంశయం ఎందుకు ఏటికిన్, కొప్పరపున్ కవీశ్వరుల కూరిమి నందనులారా లెండికన్. కొప్పరపు సోదర కవుల కూరిమిలైన చాలా ప్రియమైన కుమారులారా లేవండి, అవధానం ప్రారంభించండి, విజృంభించండి అని చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు కుమార సోదర కవుల్ని, కొప్పరపు కవులు కుమారుల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తారు. చెల్లపల్లి వెంకట శాస్త్రి గారి ఆశీర్వాదం ఫలించి ఆ అవధానం త్రిలింగపీఠంలో చేసిన అవధానం అద్భుతంగా జరిగింది. కొప్పరపు కుమార కవులు విజృంభించి అవధానం చేశారు. అది ఆ అవధానం కూడా 1942లో విజయవాడలో త్రిలింగపీఠంలో చేసిన అవధానం చిరంజీవిగా మిగిలింది, పరమాద్భుతంగా చరిత్రలో నిలబడింది. నమస్కారం.